ఇప్పుడు ఆ ఆంధ్ర బ్యాంకు శర్మ గారి అనుభవం తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు పోతుకూచి లక్ష్మీనారాయణ శర్మ. ఇంట్లోనే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి 10 అడుగుల భగవాన్ పోర్ట్రేట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పోర్ట్రేట్ ముందు మోకరిల్లితే వళ్ళు గొగ్గురు పొడుస్తుంది. ఆ ఇల్లే ఓ దేవాలయం అనిపిస్తుంది. వాళ్ళమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్లికి ఆయన వేసుకున్న అంచనా ప్రకారం ₹1,00,000 దాకా ఖర్చవుతుంది. పోస్టాఫీసులో నేషనల్ సేవింగ్స్, ఇంకా ఇతర కొన్ని పథకాల సేవింగ్స్ ప్రకారం 1,00,000కు పైగా రావాల్సి ఉంది. కానీ అవి మెచ్యూర్ అవటానికి ఇంకో 5-6 నెలల వ్యవధి ఉంది. వాటి మీద లోన్ తీసుకునే సౌకర్యం లేదు. ఈ పెళ్లి సంబంధం అనుకోకుండా కుదరడం, ముహూర్తం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే పెట్టవలసి రావటం జరిగింది. డబ్బక్కడ ఇరుక్కుపోయి ఉంది. చేతిలో లేదు. ముహూర్తం దగ్గర పడుతున్నది. అయినా నిశ్చలంగా కూర్చున్నారు శర్మగారు. అలా పట్టనట్టు కూర్చుంటారేమిటండి? నగలు, బట్టలు, ఇంకా ఇతర ఏర్పాట్లు, బోలెడు ఖర్చులున్నాయి. డబ్బు ఆ భగవానే ఇస్తారు. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలిగా. చెయ్యను. ఎందుకు చెయ్యరు? ఎందుకు చెయ్యాలి? తన భక్తుడు కష్టాల్లో ఉన్నాడని ఆయనకు తెలీదా? ఆ కష్టాలను తొలగించే బాధ్యత ఆయనకు లేదా? ఈ మొండివాణ్ణి ఎలా సరిదిద్దాలో తెలియక ఆమె నిస్సహాయంగా ఉండిపోయింది. శుభలేఖలు అచ్చయిపోయాయి. తన దగ్గర ఉన్న డబ్బు కళ్యాణ మండపానికి, వంట వాళ్ళకి, ఇతర ఏర్పాట్లకు అడ్వాన్స్ ఇచ్చేసి నిబ్బరంగా కూర్చొని ఉన్నారు. పెళ్లి 5-6 రోజుల్లోకొచ్చేసింది. ఆ రోజు ఉదయం శర్మగారి స్నేహితులు అబ్బరాజు వేణుగోపాలరావు అని నూజివీడులో ఉంటారు. ఉన్నట్టుండి వచ్చారు. వాళ్ళిద్దరూ ఎంత స్నేహితులంటే ఆయన ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ శర్మగారు పనిచేస్తున్న బ్యాంకులోనే వేశారు. దానికి సంబంధించిన సంతకాలు అవి ముందుగానే పెట్టేసి అవసరాన్ని బట్టి శర్మగారి సంతకం పెట్టినా ఆ డబ్బు తీసుకునే విధంగా డిపాజిట్ చేయబడింది. ఇవేళ్టితో మెచ్యూర్ అయిపోయింది కదూ. ఆ డబ్బుతో చాలా అర్జెంటు పని ఉండి వచ్చాను అన్నాడు మిత్రుడు. శర్మగారు డబ్బు తెప్పించి స్నేహితుడి ముందు ఉంచారు. అర్జెంటు పని ఏమిటని అడగవేం? నువ్వు బిజినెస్ మ్యాన్వి కదా, చాలా అవసరాలుంటాయి. ఆ అవసరాలు నాకు ముఖ్యం కాదు. మా అమ్మాయి పెళ్లి 5-6 రోజులుంది. నువ్వు డబ్బు చాలక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసింది. నీకు ఇవ్వటం కోసమే వచ్చాను. అసలా డిపాజిట్ విషయం శర్మగారికి గుర్తులేదు. మిత్రుడా డబ్బు కోసం వచ్చాక కూడా దాన్ని గురించి ఆశించలేదు. ఉన్నట్లుండి ఇలా జరగటం చాలా సంతోషాన్నిచ్చింది. నువ్వెప్పుడన్నా అవసరమొస్తే తీసుకునే సదుపాయం చేశాను కదా, నువ్వెందుకు తీసుకోలేదు అని అడిగాడు మిత్రుడు. సదుపాయమున్నంత మాత్రాన ఆ డబ్బు నాదెలా అవుతుంది అన్నారు. పోనీ నాకు చెప్పొచ్చు కదా. చెప్పకుండానే నీకు తెలిస్తే దైవశక్తి నీ వెనక ఉన్నప్పుడు వేరే చెప్పటం దేనికి? నువ్వొట్టి జగమొండివి. శర్మగారు నవ్వి ఊరుకున్నారు. పెళ్లి ఏ ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోవడం, తర్వాత చేతికి సొంత డబ్బు వచ్చి శర్మగారు ఆ డబ్బు తిరిగి ఇచ్చేయడం జరిగిపోయింది. చిత్రం ఏమిటంటే శర్మగారు కానీ ఆయన భార్య కానీ ఈ సంగతి బయట వాళ్ళెవ్వరికీ చెప్పలేదు. శర్మగారి జగమొండితనానికి భగవాన్ దిగి రావాల్సి వచ్చింది. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.